రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లేని సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేయవచ్చని సలహా ఇచ్చినటువంటి అటార్నీ జనరల్ వరుస క్రమంలో మూడో వ్యక్తి నిరందే. ఈయన 1968 నవంబర్ 1న నియమితులయ్యారు. 77 మార్చి వరకు పనిచేశారు. 1974లో ఈయన చేసిన సేవలకు గాను పద్మవిభూషణ్ అవార్డు పొందడం జరిగింది. అయితే జాకీర్ హుస్సేన్ మరణాంతరము ఒక రకమైనటువంటి విశిష్టమైన పరిణామం ఏర్పడింది. నాటి ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా శ్రీ వివి గిరి పనిచేశారు. తర్వాత ఆయన ఉన్నటువంటి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి సిద్ధపడడంతో ఒకే కాలంలో 2 పదవులు ఖాళీ ఏర్పడ్డాయి. ఆ సమయంలో జస్టిస్ మహమ్మద్ హిదీతుల్లా 1969 జూలై 20 నుంచి ఆగస్టు 24 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఇదే చరిత్ర ప్రసిద్ధంగా పోటీ పరీక్షల్లో బిట్ అడుగుతూ ఉంటారు. ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటూ తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి జస్టిస్ మహమ్మద్ హిదీతుల్లా. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు.